స్తుతి శతకములోని 15వ శ్లోకానికి ఇవాళ ప్రతిపదార్థం భావం చెప్పుకుందాం. ఖండం చాంద్రమసం వతంసమనిశం కాంచీపురే ఖేళనం కాలాయశ్చవితస్కరీం తనురుచిం కర్ణే జపే లోచనే తారుణ్యోష్మనఖం పచం స్తనభరం జంఘాస్పృశం కుంతలం భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయేదంబికే. భాగ్యం దేశిక సంచితం. ఈ రూపం ఏదుందో అమ్మవారి యొక్క సగుణ రూపము, ఆ రూపం అంతా భాగ్యం దేశిక సంచితం అని చెప్తున్నారు. దేశికుడు అంటే గురువు, ఆ సంచితం అంటే పోగు చేసినది. ఆ గురువు పోగు చేసి ఇచ్చిన భాగ్యం అదిట అమ్మవారి రూపం ఏదైతే మనం భావన చేస్తున్నామో, ఈ భాగ్యం అంతా గురువులు పోగు చేసి వాళ్ళ భావాలన్నిటినీ ఒక రూపంగా మనకి అర్థమయ్యేలా చెప్పి ఇచ్చిన ఒక సంపద. ఈ సంపదే నాకు లభించిన ఈ భాగ్యము, ఇది నేనెప్పుడు నా సొంతం చేసుకుంటాను అని ఆయన భావన చేస్తున్నారు. ఇందులో గురువుల యొక్క చాలా గొప్పతనాన్ని ఆయన వర్ణన చేస్తున్నారు. ఇందులో అంబికే తల్లి చాంద్రమసం, చంద్రునికి సంబంధించిన ఖండం, ఒక ముక్క, ఒక భాగం. అంటే అమ్మవారి శిరోలంకారంగా ఉన్నది చంద్ర రేఖ కదా, అది ఆ చంద్రుని యొక్క ఆ రేఖ. అనిశం ఎల్లప్పుడూ శాశ్వతముగా ఉండు. వతంసం శిరో అలంకారం. కాంచీపురే కాంచీ పట్టణమందు. ఖేళనం ఆట విహారం, ఆవిడకి ఆ కంచిలో ఉండడము లీల, అవన్నీ ఆవిడకది ఒక ఆట. కాలాయశ్చవి తస్కరీం, నల్లని ఇనుము యొక్క కాంతిని దొంగిలించు. తస్కరీం అంటే దొంగిలించు. ఒక ఇనుప ముక్కకి చాలా పాలిష్ చేసినప్పుడు ఎంత నిగనిగా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి నలుపు, ఆ నలుపు తస్కరీం అంటే దొంగిలించినట్లుగా ఉందిట ఆవిడ ఆ శరీరపు కాంతి. కాలాయ కాలాయ చెవి, చెవి అంటే ఆ మెరుపు కాంతి, దాన్ని దొంగిలించిన. తను రుచిం శరీర కాంతి, దేహ కాంతి. కర్ణే జపే కర్ణములతో ముచ్చటలాడు, అంటే చెవుల దాకా విస్తరించిన. ఇంతకు ముందర శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నట్టు చెవుల దాకా విస్తరించిన అని చెప్పుకున్నాం. అలాగే ఇది కూడా, ఇది కర్ణే జపే, చెవులతో మాట్లాడుతున్నాడు. జపే అంటే దగ్గరికి వెళ్ళి గుసగుసా మాట్లాడుతున్నట్లు, అలా అర్థం. ఇది కర్ణే జపే లోచని అంటే చెవులతో గుసగుసలాడుచున్నట్లు ఉన్న కన్నులు, అంత పెద్ద కన్నులు అన్నమాట. తారుణ్య ఉష్మ నఖం పచం. తారుణ్య అంటే యవ్వనపు, ఉష్మ అంటే వేడి, నఖం పచం గోరువెచ్చనైన. అంటే ఒక యవ్వనంలో ఉన్న ఒక స్త్రీకి, అంటే ఒక బాలింతరాలైన స్త్రీకి ఉన్న స్తన భారము, అటువంటి అంటే ఆ దృఢంగా బరువుగా అటువంటి స్తన భారం. పాలతో నిండి ఉన్న స్తనములు ఎలా ఉంటాయో అటువంటి ఆ స్తనభరం, చన్నుల బరువు. తర్వాత జంఘాస్పృశం, పిక్కలను తాకు. పిక్కలు అంటే ఏంటి? మోకాళ్ళ కింద ఉన్న భాగాలన్నమాట, కాళ్ళు అక్కడ దాకా ఉన్న జుట్టుట. జంఘాస్పృశం కుంతలం, కుంతలం అంటే కేశపాశం, ఆ పిక్కలను తాకు కేశపాశము. భాగ్యం దేశిక సంచితం, భాగ్యం అంటే భాగ్యము, దేశిక సంచితం గురువుచే కూర్చబడిన, గురువుచే ఆయన ఇదంతా పోగు చేసిన భాగ్యం అన్నమాట.
ఆయన ఆ గురువు ఇంతకు ముందర మనం ఇప్పటిదాకా మనం ఈ భావనలు చేస్తున్నాం అంటే మన ముందర ఎంతమందో వాళ్ళందరూ భావన చేసి ఆ ధ్యానంలో వాళ్ళు దర్శించిన ఆ రూపాలని మనకి మన దాకా తీసుకొచ్చారు. అదని వారందరూ కూడా మనకి గురువులే. ఆ గురువులు సంపాదించిన ఆ భాగ్యం మమ నాకు కదా ఎప్పుడు సంపాదయే లభించునో కదా నాకెప్పుడు నేనెప్పుడు దాన్ని పొందుతాను అంటే నేను భావన చేయడం వేరు. భావన చేసిన దాన్ని నేను అయిపోవడం పొందడం. ఆ పొందే భాగ్యం గురించి ఆయన చెప్తున్నారు. మామూలుగా ప్రతి జీవికి విద్యావంశం, జన్మవంశం రెండు రెండు విధాలుగా ఉంటుంది. ఈ జన్మవంశం ఏమిటంటే మన పూర్వీకులు తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చిన సంపదలు మన పూర్వీకులు తాతగారు తండ్రి అలా వాళ్ళ తరాల్లో వాళ్ళు దాన్ని జాగ్రత్త చేసి దాన్ని ఇంకా కూర్చి తర్వాత తరాల వాళ్ళకి తగినంతగా అందించడం అది ఆ జన్మవంశంలో వచ్చే ఒక భాగ్యం. పితృ పితామహ అంటే తండ్రి తాత వాళ్ళ నుంచి వచ్చిన ఆ పరంపరాగతమైన ఆ పరంపరగా ప్రాప్తమైన ఏ సంపదలు ఉన్నాయో ఆ సంపదలన్నీ ఆ ధనము అదంతా కూడా ఆ ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి సంప్రాప్తిస్తుంది. అట్లా పరంపరగా వచ్చే దైవతార్చన ఒక మంత్రము మంత్రం జపించే విధానము తర్వాత జపించ తగిన మంత్రము ఆ మంత్రాన్ని ఉపాసన చేసే విధానము వీటన్నిటినీ కూడా గురువు తను సాధన చేసి దాన్ని జాగ్రత్త చేసి ఆ పరంపరని శిష్యుడికి ఇస్తాడు. అదంతా కాపాడి అలా ఇస్తాడనమాట ఒక గురువు. అందుకే ఏదైనా మంత్రము గురువు ద్వారా తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే గురువు కొంత సాధన చేసి సాధన చేసిన దాని తాలూకు ఆ మంత్రంలో ఉన్న లోటుపాట్లన్నీ ఆయన తెలుసు కాబట్టి ఆ శిష్యుడికి ఉపదేశం చేసిన తర్వాత కొంత ఫలాన్ని ఆ మంత్ర బలాన్ని ఆ సాధకుడికి ధారపోస్తాడు. అది ఆ శిష్యుడు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఏ లోటుపాట్లు లేకుండా ఏ ఇబ్బందులు కలగకుండా గురువు చేసే ఒక రక్షణ. అందుకనే గురువు నుంచి వచ్చే మంత్రము అటువంటి ఒక రక్షణ కల్పిస్తుంది. అది గురువు ఇచ్చే పరంపరాగతమైన ఒక సంపద అన్నమాట ఆ సాధకుడికి. అటువంటి ఒక పరంపర ఇప్పుడు ఈ అమ్మవారు అటువంటి పరంపరే అని చెప్తున్నారు ఆయన. ఈ కంచిలో ఉన్న ఈ అమ్మవారు ఇక్కడ ఈ కంచిని ఒక ఆట స్థలంగా మార్చుకుని ఇక్కడ విహార స్థలంగా దీన్ని పొందుపరుచుకుని ఇక్కడ ఇలాంటి నల్లటి శరీర కాంతితోటి అంత పొడవైన కేశపాసంతోటి విశాలమైన నయనాలతోటి ఆ చెవులతో గుసగుసలాడుతున్న అటువంటి నయనాలతోటి స్తన భారంతో తారుణ్యోష్మనఖం పచం అటువంటి నిండుగా ఉన్న బాలింతరాలి వంటి స్తనభారం కలిగిన అటువంటి అంటే ఎప్పుడూ ఆవిడ రెడీ టు ఫీడ్ ది బేబీ అటువంటి స్థితిలో ఉన్న ఆవిడ. ఆ స్థితిలో ఉన్న ఆ అమ్మవారు భాగ్యం దేశిక సంచితం. గురువులు భాగ్యం వాళ్ళు భావించి పోగు చేసి ఇచ్చిన ఒక భాగ్యం. అటువంటి ఈ రూపం అంటే సగుణం. మనకి ఒక ధ్యాన స్థితిలో ముందరికి వెళ్ళాలంటే స్టెప్ వైజ్ వెళ్ళవలసిన స్థితి. రూపంతో ముందర మనం కనెక్ట్ అయ్యి
దాని తర్వాత నిర్గుణ స్థితికి వెళ్తాం. కాబట్టి ఈ సగుణం నుంచి నిర్గుణానికి ఎలా వెళ్ళాలి, ఆ రూపం ఎలా మనకి వస్తుంది అని అక్కడ ఈ శ్లోకంలో మనకి అది అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఆ గురువు ఎంత సాధన చేస్తారంటే ఆ మంత్రము, ఆ రూపము, ఆ గురువు ఆ రూపము ఏ మంత్ర ఉపాసన చేస్తున్నారో ఆ రూపాన్ని పొందుతారట. ఒక్కొక్కసారి ఆ శిష్యులకి ఆ గురువు అరూపంగా దర్శనమిస్తారు. అంటే వారు సాయుధ్యం అన్నమాట. అటువంటి రూపాన్ని పొందేంత ధ్యానం, అటువంటి స్థితిలోకి సాయుధ్య స్థితి పొందగలిగిన శక్తి ఆ గురువులు పొంది, అప్పుడు ఆ శిష్యుడికి ఆ రూపం కనబడంగానే ఏమవుతుంది? ఇది నేను ధ్యానం చేస్తాను. నాకు గురువు చెప్పిన రూపం ఇదే. ఇదే గురువుగా నాకు సాక్షాత్కారం అయింది. ఈ ఈ రూపమే అని ఒక్కసారి లోపల నుంచి ఒక ఆనంద అతిశయాలు వెల్లుబుకుతాయి. అంటే అర్థమైపోతుంది అసలు ఏమిటి నేను చేస్తున్న ఈ సాధన ఏమిటి? గురువు చేస్తున్న సాధన ఏంటి? గురువు ఇది అని చెప్పకుండా చూపించగలిగిన స్థితిని పొందిన గురువులు, వాళ్ళు సంపాదించి ఇచ్చిన భాగ్యం ఇది. అటువంటి గురువు నాకిచ్చారు ఈ భాగ్యాన్ని. అటువంటి గురువులు ఎంతమంది గురువులో ఈ గురువులందరూ అటువంటి భావన చేసి ఆ రూపాన్ని ఆ సా సాక్షాత్కరింపజేశారు. అటువంటి ఆ గురువు యొక్క భాగ్యం అంతా అమ్మవారే. అంటే వాళ్ళు ఏ సాధన చేస్తున్నారో ఆ దైవమే వాళ్ళ భాగ్యం. వాళ్ళకి ఇంకా ఏ భాగ్యం అక్కర్లేదు. సాధారణంగా ఒక సాధారణ జీవికి ఏదైనా ఒక ఇటువంటి భాగ్యం కలిగితే ముందర వచ్చేవి ఇహానికి సంబంధించిన కొన్ని కోరికలు. అవి కామకర్మలు. అంటే మనం ఏదో ఒక మొక్కు పెట్టుకుని నాకు ఇది కావాలి, ఈ ధ్యానం చేసినందువల్ల, నేను ఈ పూజ చేసినందువల్ల, ఈ నోము చేసినందువల్ల నాకు ఈ ఉపయోగం, ఈ ఇహంలో నేను పొందగలిగిన ఈ భాగ్యం నాకు కావాలి. ఇవన్నీ శారీరక సౌఖ్యానికి, ఇంద్రియాలకు సంబంధించిన ఆనందాలకి సంబంధించిన కోరికలు. ఈ కోరికలు గురువులకి ఉండవు. వాళ్ళు కోరుకునేదేంటి? సాయుజ్యముక్తి. అంటే జీవిస్తూనే ఆ ఐక్యం పొందడం అన్నమాట. ఏ మంత్రం సాధన చేస్తున్నారో ఆ మంత్రంతోటి ఐక్యం అయిపోవడం. అటువంటి ఆ ఐక్యం పొందిన వారికి వారే ఆ రూపాన్ని పొంది పొంది వారి శిష్యులకి ఆ రూప సాక్షాత్కారం చేయగలుగుతారు. అలా దీనికి ఉదాహరణగా రాఘవ నారాయణ శాస్త్రి గారని చందోల్ శాస్త్రి గారి గురించి చెప్తారు. అలా ఆయన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అమ్మవారి సాక్షాత్కారం అయిందని. ఆయన అలాంటి మంత్ర ఉపాసన చేసిన వారి ఈ కాలంలో అటువంటి అద్భుతమైన దీక్షాపరులు ఆయన. అటువంటి గురువులు ఆ దేశిక సంచిత భాగ్యం, ఆ భాగ్యం ముందర ఇహానికి సంబంధించిన ఏ భోగమైనా తుచ్చమే. అవి ఏవీ అవసరం లేదు. అటువంటి భాగ్యాన్ని మూకకవి కోరుకుంటున్నారు. ఆయన ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు ఈ రూపాన్ని చెప్పారు కదా, అమ్మవారి కర్ణే జపే నయనే, అదే లోచనే, కర్ణే జపే లోచనే, తర్వాత కాలాయ కాలాయశ్చవి తస్కరీ తను రుచి, తర్వాత ఆ, తారుణ్యోష్మనఖం పచస్తనభరం జంఘాస్పృశన్ కుంతలం కాంచీపురే ఖేళనం ఖండం చాంద్రమసం వతంసమనిసం. ఇవన్నీ ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపం, ఇవన్నీ లక్షణాలు చెప్పారు కదా. తల మీద చంద్రరేఖ, నల్లని కురులు, మోకాళ్ళ దాకా దాటి ఉన్న ఆ కురులు, చెవుల దాకా చెవులతో గుసగుసలాడుతున్నటువంటి నయనాలు, తర్వాత స్తనభారం, ఆ తర్వాత
ఇవి కాలాయశ్చవి తస్కరీం తనురుచి, ఆ నల్లని కాంతిమయమైన శరీరం. ఈ రూపాన్ని ఆయన ఎందుకు వర్ణిస్తున్నారంటే, ఇవన్నీ, ఈ చిహ్నాలన్నీ నేను కూడా పొందాలి. నేనెప్పుడు పొందుతాను? భాగ్యం మమ కదా లభ్యతే అంటున్నారంటే, నాకెప్పుడు వస్తుంది అని. అంటే ఆ రూపాన్ని నేను ఎప్పుడవుతాను, నాకు ఎట్లా అటువంటి ఆ ముక్తి కలుగుతుంది, నేను ఎప్పుడు ఆ రూపంలో లీనమైపోయి నేను అనేది లేకుండా ఆ అద్వైత సిద్ధికి చేరుతాను, ఆ మోక్షం నేనెప్పుడు పొందుతాను, అటువంటి భాగ్యం నాకెప్పుడు లభిస్తుంది అని ఆ అమ్మవారి గురించి వర్ణన చేస్తూ, ఇందులో అమ్మవారి కళ్ళ ధ్యానం, తర్వాత కేశపాశం గురించి చెప్పారు. ఈ కేశపాశం సాధారణంగానే అమ్మవారికి సుగంధభరితాలని చెప్తారు. శంకరాచార్యుల వారి మంత్రమాతృకా స్తవంలో ధూపం వేస్తున్నప్పుడు అమ్మవారి పురులని వర్ణన చేస్తారు. హంతారం మదనస్య నందయసి రంగైరనంగోజ్వలై ఏర్భృంగావళి నీలకుంతలభరైర్భత్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలా గృహాణ్యామోదాయ దశాంగగుగ్గులు కృతైర్ధూపై రహం ధూపయే అని చెప్తారు. అమ్మవారి కేశపాశానికి ఆ ధూపం వేయడం గురించి చెప్తారు. ఆ అంటే అమ్మవారి యొక్క కేశపాశ వర్ణన, ఆ కేశములు యమశక్తి నుంచి ఉద్భవించనుట కాబట్టి ఆ కేశపాశ ధ్యానము యమ బాధల నుంచి విముక్తి కలిగిస్తుందిట. తర్వాత ఆ కేశాలు పరుచుకుని, అంటే ఘన స్నిగ్ధ లక్షణం, చిక్కుర నికురుంబం అమ్మవారిది అంతా ఒత్తైన నల్లటి ఉంకీలు తిరిగిన ఆ సుగంధభరితమైన కేశం ఆవిడది. అది విచ్చుకుని ఉన్నప్పుడు ఎలా ఉంది, ఒక వలలాగా ఉందిట. జడలాగా కట్టేస్తే ఒక తాడులాగా ఉందిట. రెండు రకాలుగాను వలలాగా ఉన్నా జడలాగా ఉన్నా కూడా ఎందుకు అది శివుడి మనసుని కట్టేసేందుకు ఉపయోగపడుతుంది. అది ఏ ధ్యానం అయితే ఒక సాధకుడు చేస్తాడో ఆ సాధకుడికి అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా లాక్కొచ్చే శక్తి ఈ కేశ ధ్యానం ఇస్తుందన్నమాట. అటువంటి ఆ ధ్యానాన్ని కేశ పాశ ధ్యానంతో చెప్పారు. అంటే ప్రతి చిన్న పాయింట్ లోంచి మన ధ్యానానికి సంబంధించినవి లోతులు చాలా ఉన్నాయి. మనం కొంచెం డీపర్ వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటి మనం ఇవన్నీ చదువుకున్నవే, కానీ ఒక కనెక్షన్ లోంచి ఒక కనెక్షన్ లోకి వస్తే ఇది ఇంకా కాస్త బాగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అటువంటి ఆ రూపంలో ఆ కేశ సంపదను కూడా జోడించి నల్లని శరీర కాంతిని వర్ణన చేస్తూ ఆ ఇనుమును ఆ ఇనుము కాంతితో, ఆ కాంతి నుంచి దొంగిలించిన అటువంటి మెరుపుతో ఉన్న నల్లటి కాంతి అమ్మవారి శరీర కాంతి అని చెప్తూ, అంటే ముద్దురు నీలము నలుపు కలిసిన అటువంటి రంగు అనుకోండి, అటువంటి ఆ కాంతిని ఎక్కువ వర్ణన చేస్తున్నారు. ఆ కాంతి అమ్మవారి శరీర కాంతి, అటువంటి మెరుపులో ఆ కేశపాశము, అటువంటి పెద్ద పెద్ద కన్నులు, స్తన భారంతో ఉంగి ఉన్న ఆ శరీరము, అటువంటి ఆ శరీరం కాంచీపురే ఖేళనం, ఆవిడ ఆ కాంచీ నగరంలో ఆడుతోంది, అంటే విహరిస్తోంది. లీలా మాత్రంగా అన్ని లీలలు చూపిస్తూ ఎక్కడ ఉంది ఆ కాంచీపురం? మన హృదయ కాంచి, మన హృదయంలోనే ఎప్పుడు కనబడుతుంది? మనం ధ్యానం చేసి ఆ లోపలికి అంతర్దృష్టి సారించినప్పుడు ఆ దృష్టికి గోచరమయ్యే ఆ రూపం భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయేదంబికే. సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలండి. ఏదైనా
అది లభ్యతే అనలేదు, సంపాదే. సంపాదే అంటే మనం కష్టపడి సంపాదించుకోవాలి ఏదైనా. అంటే ఒక సాధన మార్గంలో ముందుకు వెళ్ళి ఆ సాధన వల్ల ఆ ఆ రూపాన్ని మనం సంపాదించుకుని హృదయంలో పదిలంగా బంధించుకోవాల్సిన ఆ భాగ్యం అది. అది ఆ గురువు ఇచ్చిన, అంటే ఈ గురువుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. గురువుకి చాలా ఆ ప్రాముఖ్యం ఉంది మనకి. మామూలుగా గురువు అంటే మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టే వాడు గురువు. మామూలుగా మనం అనుకునే మీరు మా గురువు అండి, మీరేం చెప్తారు చేస్తామండి, ఈ మాటలు కాదు. గురువుని మనసా వాచా కర్మణ ఆయన చెప్పిన ప్రతి పనిని కూడా పూర్తిగా ఆ పాటించగలిగింది. ఇది చెప్పిన అది చేసేయగలిగిన ఒక పూర్తి శరణాగతి పొందిన శిష్యుడు. ఆ శిష్యుడు ఏ గురువుని ధ్యానం చేస్తున్నాడో ఆ గురువు గురించి చెప్తున్నారు. అటువంటి గురువు ఆయన ఎవరో ఒక ఆయన చెప్పారు. ఏంటంటే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే గురువు నాదేముంది, అలా గురువులు అలాగే చెప్తారు. గురువులు చాలా వాళ్ళకి వినయంగా ఉంటారు. వాళ్ళలో అసలు కొంతమంది వాళ్ళకి ఎంత పాండిత్యం ఉందో కూడా తెలియదు మనకి. అటువంటి వాళ్ళు అంటూ ఉంటారు, మీలాగానే నేను కూడా, నాకేమీ లేదు, ఇదంతా ఏదో అమ్మవారు పలికిస్తున్న విషయం, నాదేమీ లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుట మనం ఏమనుకుంటా అంట, గురువు మనం ఒకటే, ఆయన చెప్పేది మనం వింటున్నాం, మనం చెప్పే మనకు కూడా ఇవన్నీ తెలుసు అని అనుకుని ఏం చేస్తారట, గురువు భుజం మీద చెయ్యి వేసి నడవడానికి కూడా వెనకాడరు ఈ రోజుల్లో. అంటే గురువుని గ్రహించడం అనేది అంత తేలికైన విషయం కాదు. గురువుని గ్రహించగలిగిన విషయము, నేనేదో మీరేం చెప్తే అది చేసిస్తాను, మీరు ఎట్లా అంటే అట్లా, మీరు ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, అవన్నీ ఉత్తి ఉత్తి మాటలు, చెప్పేవన్నీ గొప్ప మాటలు, పాటింపులో ఏమీ ఉండవు. అటువంటివి కాదు. లక్షణము ఒక శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే గురువు చెప్పిన ఆ మాటలని వినడం, ఆకలింపు చేసుకోవడం, జీర్ణించుకోవడం. ఇవి అది ముందర గురువు మీద మనం పెట్టవలసిన ఒక నమ్మకం దాంతో మొదలవుతుంది. గురువు చెప్పేవన్నీ మనం ముందర వింటూ అవును ఇది కరెక్టే కానీ ఇది కాదు, అలా మనం జడ్జిమెంట్ చేసుకుంటూ పోతే అది మనలో ఉన్న నమ్మకం కాదు, కానే కాదు. ఎలా ఉండాలిట అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్లేట్ క్లియర్, ఏమీ ఉండకూడదు దాని మీద. గురువు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే నువ్వు మొదటిసారి వింటున్నట్టే విని నువ్వు రాసుకోగలగాలి. అవును, అవును నాకు తెలుసు, గురువు అన్నాడు అనుకోండి, సూర్యుడు తూర్పు వైపు నుంచి ఉదయిస్తాడమ్మా అని, అవును నాకు తెలుసు అంటే నీకు అయిపోయింది అక్కడే. నువ్వు నీ అక్కడ క్లోజ్ చేసేసావు నీది. నాకు తెలిసిన విషయాలే మీరు చెప్తున్నారంటే రాదు, జీరో అయిపోయింది. అలాగా అని నేర్చుకోగలిగిన నాడు గురువు నుంచి బావిలో నుంచి ఊట వచ్చినంత జ్ఞానము శిష్యుడు సంపాదించగలుగుతాడు. అటువంటి నమ్మకము గురువు మీద శిష్యుడికి ఉండాలి. అది అది సంపాదించుకోవాలి. ఆ భాగ్యం అది అది అందరికీ వచ్చే విషయం కాదు, కొనుక్కోవలసిన విషయం అంతకన్నా కాదు. సాయిబాబా లీలలో చెప్తారు, వచ్చి నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వండి, నాకు ఆలస్యం అయిపోతుంది, నేను టాంగా మాట్లాడుకుని వచ్చాను, టాంగా వాడు ఉన్నాడు, నాకు ఇంకా టైం లేదు, మీరు ఆ బ్రహ్మజ్ఞానం ఏదో ఇస్తే, నాకు అన్నీ ఉన్నాయి ఒక బ్రహ్మజ్ఞానమే లేదు, అది ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటే, ఉండవయ్యా ఉండి ఉండి ఇస్తాను అన్నారు బాబా. సరే కూర్చోబెట్టారు. వాడికేమో ఒళ్ళు మండిపోతుంది, నేనేమో వాళ్ళతో మాట్లాడుతున్నాను వీళ్ళతో మాట్లాడుతున్నాను, నాకు ఇవ్వాల్సింది ఇవ్వటం లేదు. సరే ఎవరినో పిలిచి నాకు ఒక 5 రూపాయలు కావాలి, ఎవరి దగ్గరకో వెళ్ళి తీసుకురమ్మన్నారు. ఉండవయ్యా వాడు 5 రూపాయలు తీసుకొచ్చాక ఇస్తానన్నా. సరే వెళ్ళి వచ్చాడు, ఇవ్వలేదు 5 రూపాయలు, ఇంకెక్కడికో పంపించారు. ఉండు వాళ్ళెవరో ఆ డబ్బులు నాకు తెచ్చిస్తే తప్ప నీకు నేను ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేను అన్నారు ఆయన.
వాడి జేబులో చాలా ఉంది డబ్బు. పోనీ ఇవ్వచ్చు కదా! ఆ డబ్బులు ఏదో ఈయన ఆ డబ్బులు ఇస్తే నేను చెప్తా అంటున్నారు కదా! ఇవ్వచ్చు కదా! మళ్ళీ ఆ అటాచ్‌మెంట్. ఆ డబ్బు నేనెందుకు ఇవ్వాలి అనుకున్నాడు. ఉత్తగా రావాలి బ్రహ్మజ్ఞానం. అందుకని అప్పుడు ఇంకా ఆయనకి పట్టలేనంత కోపం వచ్చింది. మీరు చాలా తాత్సారం చేస్తున్నారు. నేనేమో టాంగా రాను పోను బాడుగ మాటాడుకొచ్చాను. నాకు ఆలస్యం అయిపోతోంది. నేను మళ్ళా వెళ్ళిపోవాలి. నాకు ఇంత ఆలస్యం తాత్సారం చేస్తున్నారు స్వామి మీరు. బాబా నాకు నాకు మీరు ముందరే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి అంటే, నేను అడుగుతున్న ఆ రూ. 5 కొన్ని రెట్లు నీ జేబులో ఉంది. నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నీకు బ్రహ్మజ్ఞానము అందులోనే ఉంది. ఆ డబ్బులోనే ఉంది. నీకు అసలైన బ్రహ్మజ్ఞానాన్ని పొందే సమయం ఇంకా నీకు రాలేదు. నువ్వు నీ బ్రహ్మజ్ఞానం అంతా నీ ధనంలోనే ఉంది. నువ్వు వెళ్ళిపోమన్నారు బాబా. అంటే ఏంటంటే దేనికి మనం అటాచ్‌మెంట్ పెట్టుకుంటామో దానిలోనే మనం అదే బ్రహ్మజ్ఞానం అనుకుంటూ ఉంటాం. అసలు అవన్నీ వదిలేస్తే తప్ప మనము ఏదో జీవికి ఏ రూపంలో ఐదో తరగతిలో ఉన్నవాడికి వాడికేదో వాడి కష్టము, వాడు చదువుకోవాల్సిందో ఈరోజు నాకు హోంవర్క్ లేకపోతే బావుండు. అదే వాడికి సుఖము, భోగం. అదే అడుగుతాడు. వాడి కోరిక అడిగితే. ఇప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమై నీకిప్పుడు ఏం కోరిక కావాలిరా అంటే నాకివాళ టీచర్ కోపడకుండా ఉంటే చాలు. హోంవర్క్ ఇవ్వకుండా ఉంటే చాలు. నన్ను ఆడుకోనిస్తే చాలు. అంటే ఆ స్థాయిలోనే ఒక సాధారణ జీవి యొక్క మానసిక స్థితి ఉంటుంది. అసలు దేని గురించి మనం ఆశించాలో, దేన్ని గురించి భావన చెయ్యాలో, దాని గురించిన జ్ఞానం మనకి లేదు, తెలియదు. అది గురువులు మనకి ప్రసాదిస్తే, అది తీసుకోగలిగిన ఆ శక్తి, అది కూడా గురువే ప్రసాదించి, ఆ అది అది మనకి సంపాదించుకునేలా అనుగ్రహించాలి. కాబట్టి అటువంటి కటాక్షం గురువులకి ఉంటుంది. ఆ గురువుదే అంత. అందుకని ఇందులో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యంగా చెప్తున్నారు. అటువంటి ఆ భాగ్యం నేనెప్పుడు సంపాదించుకుంటాను? ఏవేవైతే గురువులు నాకు చెప్తున్నారో, ఆ రూపానికి సంబంధించిన చిహ్నాలన్నీ, అవన్నీ నేనెప్పుడు పొందుతాను అంటే, నేను ఆ సాయుజ్య ముక్తిని నేనెప్పుడు పొందుతాను? నేను అలా అమ్మవారిలో ఎప్పుడు లీనం అవుతాను? అని ఆ భావన చేస్తున్నారు ఇందులో. హ్మ్. ఖండం చాంద్రమసం వతం సమనిశం కాంచీపురే ఖేళనం కాలాయశ్చవితస్తరీం తనురుచిం కర్ణే జపే లోచనే తారుణ్యోష్మనఖం పచం స్తనభరం జంఘాస్పృశం కుంతలం భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయేదంబికే